వెన్నెలెందుకు నీ నయనముల తళతళలే ఉంటే, వెన్నెలెందుకు నీ చిరునవ్వుల వేల దివ్యలుంటే, ఎంతటి సరసుడవో ప్రియా, ఎంతటి చతురుడవో ప్రియా, ఎంతటి సరసుడవో. పాద మంజీర నాదములు నిలిచెను అభినవ వేదములై, నీ నిత్య రమణీయ గీతికలు నిండెను శారద చంద్రికలై. ఎంతటి సరసుడవో ప్రియా, ఎంతటి చతురుడవో ప్రియా, ఎంతటి సరసుడవో. నిలిచిన కలువ నెలరాయని నే వలచేను, కొలనులోన నిలిచిన కలువ నెలరాయని నే వలచేను. ఆ భావనలో కలువ బ్రతుకులో ఆరని హారతి వెలిగేను. పరిమళాల సోపానములపై పరుగుడు పున్నమి జాబిలి, అచ్చమైన నీ అనురాగానికి అంకితమాయను నామది, అంకితమాయను నామది. ఏమ్మా, అల్లుడు గారికి ఏం కావాలో కనుక్కొని చేయవలసిన మర్యాదలు నీ చేసావా? వయసు అయితే వచ్చింది గాని ఒట్టి అమాయకురాలు అల్లుడు గారు, అన్నీ నేనే చెప్పుకోవాలి. ఇక మీదట అవన్నీ అన్నగారే చెప్పుకుంటారులే అత్తమ్మా. ఏమో నాయన, మగవాడు మనసరిగి మసులుకుంటే పర్వాలేదు, లేకపోతే నా చిట్టి తల్లి వట్టి మొగమాటస్తురాలు. ఉదయం నుంచి ఆయన గారు వస్తారు అడుగుతాను, ఆయన గారు వస్తారు అడుగుతాను అని ఆరాట పడిపోయిందా? తీరా ఆయన వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయింది. అమ్మా అబ్బాబాబాబా ఉండవే, అడగంది అమ్మైనా పెట్టదని మనసులోని మాట మనసులోనే దాచుకుంటే ఆయన గారికి ఎలా తెలుస్తుంది? అదేమిటో మీరేని చెప్పండి. ఏముందండి, మగవాడికి వగల మీదను ఆడదానికి నగల మీదను ఆసక్తి కదత్తమ్మా. తప్పేముందిరా లింగం, అదే మన వందాక్షి కూతురుని చూసావుగా. ఎవరా? అరే పక్కింటమ్మాయిరా, గద్దెల వజ్రాల కమ్ములు రవల గాజులు చేయించుకుందా. అప్పటి నుంచి అమ్మాయి చేయించుకోవాలని ఆశ కదూ. నువ్వు చెప్పు, నేను చెప్పకూడదు తప్పు. అదేం భాగ్యం? వద్దు, నాకేం అక్కర్లేదు. తప్పమ్మా, అలా అనకూడదు. నీ అచ్చట ముచ్చట ఆలనా పాలనా ఆయన గారు కాకపోతే ఇంకెవరు తీరుస్తారు? అదే నిజమే. సరస కోరిన నగలన్నీ రేపే తెస్తాను. మరి వస్తాను. అమ్మా, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు, నువ్వు చేస్తున్న పని అంతకన్నా బాగోలేదు. ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఒక్కసారి ఆశపడ్డావు, అంతటితో సరిపెట్టక అదే పనిగా రాకపోకలు సాగిస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? ఆయనకి నా మనసు అర్పించుకున్నాను. మనసు అర్పించావా? తప్పు తప్పమ్మా. వారకాంతలు వలపులు బులుపులు నాలుగు మీద ఉంచుకోవాలి తప్ప మనసులో ఉంచుకోకూడదు. కావాలంటే అత్తమ్మనుడు. బాగా చెప్పావా లింగం? అబ్బా ఎంత బాగుందో. ఏమండి చూసారా ఎలా మెరిసిపోతుందో? అందుకే అలాంటిది ఇంకొకటి చేయిద్దాం అనుకుంటున్నాను. ఎవరికి? మన చిట్టికేనా? కాదు, మల్లమ్మకు. పాపం ఆ అమ్మాయికి పెళ్లిలో కూడా నగలేం పెట్టలేదు. పెట్టండి పెట్టండి,
అందరికి అన్ని దోచిపెట్టి చివరికి నా నెత్తి చేతులు పెట్టండి. మీ పేరు చెప్పుకొని నేను నా బిడ్డ అడుగు తింటాం. ఏమిటా ఏడుపు? అన్నయ్య ఎరా వేమా, ఏమిటి ఇలా వచ్చావు? వేమ ఎందుకు వస్తాడో మీకు తెలియదా ఏమిటి? ఏం నాయనా, ఎన్ని వరహాలు కావాలి? అబ్బా ఎంత మంచిదాని వదిన, మనసులో ఉన్నమాట చక్కగా కనిపెట్టేశావు. 100 వరహాలు కావాలి. 100 వరహాల? అవునన్నయ్య, చాలా అవసరం, ప్రాణం మీదకి వచ్చింది. అయ్యో నాయనా, ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది. నువ్వు వచ్చే ముందు కూడా ఇద్దరం డబ్బు గురించి తర్జన పజ్జన పడుతున్నావు. ఎల్లుండిలోగా పన్ను కట్టాలి, షావుకారు బాకీ తీర్చాలి. ఏం చేయడం ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు. పోనీ ఏదైనా నగుంటే వదిన. శివ శివ, అదే పథకం అయితే అమ్ముకు బతకనా అని నగలే ఉంటే ఈ బెంగంతా ఎందుకు నాయనా? ఉన్న నగలన్నీ పోయిన నెలనే కుదువ పెట్టేశాం. సరేలే. ఏదో అవసరం అంటున్నాడు. 100 వరహాలేగా, ఇవ్వకపోయావా? ఇలా 100 లేఖనాన్ని ఇస్తూ ఉంటే రేపు 1000 లక్షలు అవుతాయి. మీకెందుకు, మీరు ఊరుకోండి. నేను గజ్జల వడ్డాణం చేయించుకోవాలి. డబ్బు పడేయమంటే నోరు పడేసుకుంటుంది. హేమారెడ్డి గారు, ఇప్పటికి 5 ఏళ్ల శిస్తు బాకీ పడింది. ఎల్లుండిలోగా మొత్తం డబ్బు కట్టకపోతే మీ పొలాలన్నీ స్వాధీనం చేసుకుంటారు. కారణం గారు, నుంచున్న పాటను అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తేగలం? కొన్నాళ్ళు గడువిప్పిస్తే ఏం లాభం లేదు. ఇచ్చిన గడువులన్నీ అయిపోయాయి. 6 100 100 6 డబ్బంతా కట్టవలసిందే. పరమేశ్వర, ఇప్పుడేం దారి? నాయన వీరారెడ్డి, ఉన్న నగానట్రా అమ్మేనా సరే వెంటనే డబ్బు కట్టాలి. లేకపోతే మన పరువు ప్రతిష్ట మంట కలిసిపోతాయి. మామగారు, మల్లమ్మ, మామగారు, వద్దు తల్లి, ఈ పని నేను చేయలేను. వద్దు వద్దు. మెట్టినింటి పరువు కన్నా పుట్టినింటి నగలు ఎక్కువ కాదు. కరణం గారు, ఈ నగమ్మి ఆశిస్తూ కట్టింది. ఇవిగో నగలు. తెచ్చారా? నాకు తెలుసు, అన్నమాట తప్పడం మీ వంశంలోనే లేదు. పదండి బాబు, అమ్మాయి మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. పదండి. ఇచ్చారా నా మాట? ఏమిట్రా నీ మాట? అదే మనం చేస్తున్న పాపాలు సరే. నీకెందుకురా? నీకేం పెళ్ళామా పిల్లలా? అమ్మమ్మ, అంత మాట అనుక. నన్ను నమ్ముకుని నియమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఇటే ఇక్కడ లేదే. ఏమండి, ఏమండి, లేవండి. అర్ధరాత్రి వేళ అంకమ శివాలని ఏమిటో నీ గోళ? నా మధ్యాహ్నం చూసారా? ఓ చూశాను, చాలా బాగుంది. అది కనపట్టలేదండి. నీ మెడలో ఉంటుంది, చూసుకో. లేదండి, లేకపోతే పెట్టిలో ఉంటుంది. అసలు ఆ పెట్టే కనపట్టలేదండి. పీడా పోయింది, మాట్లాడుకున్నా పడగా. అదేమిటండి, నగలపై నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? నవ్వకపోతే నీలా నన్ను ఏడవమంటావా? ఇదేవో ఇంట్లో వాళ్ళు చేసే పని. అందరిని పిలిచి గట్టిగా అడగండి. ఏమని అడగమంటావు? ఆనాడు కరణ ముందు ఒక్క నగా లేదని అబద్ధవాడి ఇప్పుడు నగలు పోయినట్టు ఎవడు నమ్ముతాడు? తేలుకుంటే దొంగల నోరు మూసుకొని పడు. అయ్యో, ఎంత ముచ్చట పడి చేయించుకున్నానండి. నా కళ్ళ ముందే పోయాయండి. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అండి? ఆ కరణం గారికి ఇస్తే గౌరవం పెరిగేది, పోనీ ఆ జంగమదేవరికి ఇస్తే పుణ్యమైనా దక్కేది. మీరు కూడా నాకు వెనకడుతున్నారా? డబ్బుతో కొనాలని చూస్తున్నారా? లేదు సరసా, మన ఆనందం మరికొందరికి అసంతృప్తి కాకూడదు. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నాకు దూరం కాకూడదు. అందుకే ఆ నగలు తెచ్చాను, అంతేకాని నిన్ను కించపరచాలని కాదు. భగవంతుడు నాకెందుకీ శిక్ష విధించాడు? వేసిగా పుట్టించాడు. మనస్సు మమత ఇచ్చి వేధించకపోతే నన్నొక జీవం లేని శిలగా సృష్టించకూడదా? సరసా, నీ హృదయం నాకు తెలుసు. ఇలాంటి విషయాల్లో నీ మనసు కలవరపడకూడదు. నేను ఎప్పటికీ నీ వాడిని సరసా. స్వామి, సరసా. లింగం, ఏమిటి పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు? నా మీద కోపం వచ్చిందా లింగం? రాదా మరి? నన్ను మన్నించు లింగం. నువ్వు నిజంగా మంచివాడివే. ఇదెప్పటి నుంచి? వేళాకోవడం కాదు లింగం, నేను నిజంగా ప్రేమిస్తున్నా. నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను ఇలాగే ఉండిపోతాను. నేను మాత్రం పెళ్లి చేసుకుంటా. ఇదిగో, నువ్వు అలా అన్నావంటే నేను నిజంగా చచ్చిపోతా. అమ్మో, ఏమిటి ఈ ప్రేమ? ఆ రోజు పో పో అన్నావు, ఈ రోజు రా రా అంటున్నావు. ఏమిటి సంగతి? రా చెప్తా. ఏమిటి మరి? అడగంగానే ఒప్పేసుకుంటే అందమే ఉంది. అదా సంగతి? లింగం, నన్ను పెళ్లి చేసుకో. నేను చేసుకోను. ఎందుకు? అదే, అడగగానే ఒప్పేసుకుంటే అందమే ఉంది. అమ్మో, బండం చూస్తుంది. కూర్చో కూర్చో. కళ్ళు ముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే కళ్ళు చెల్లె మీదే. బుల్లే, నేను ఇక్కడ ఉన్నానన్నయ్య. ఏంటి ఇవాళ ఇంత పెందల కాడ వచ్చేసావు? ఏం లేదే, గొంగళి మరి. ఉండే, నేను ఇస్తాను. ఎందుకు అట్ట భయపడుతుండా?
జుట్టంతా చెదిరిపోయింది, మొహం అంతా చెమటలు. అదే అదేం లేదు. సరే సరే, నీ పని చూసుకో, వస్తా. బుల్లే, రాత్రికి కోడి కూరసాయి. అట్టాగే వస్తా. కల్ముంటా